హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి ఎవరినో చూపిస్తుంది అక్క అనుకుంటున్నారా? ఏమీ లేదండి, నేర్చుకోవడానికైతే ఒక అమ్మాయి వచ్చింది. తను కరెక్ట్గా 10 డేస్ నుంచి వస్తుంది మన దగ్గరికి. ఈ వీడియో నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను కదా, ఈ రోజుకి 10 డేస్ అనమాట. 10 డేస్లో ఏమేమి కుట్టింది, ఎంతవరకు కుట్టింది అనేది మీకు చూపిస్తాను ఈరోజు. చూడండి, తనకు కొంచెం టచ్ ఉంది. కొంచెం అంటే కుట్లు వేసుకోవడము, మిషన్ తొక్కడం కొంచెం టచ్ ఉండడం వల్ల కొంచెం స్పీడ్గానే వచ్చేసింది అనమాట. ఉక్సులు కాజలు కూడా ముందే వచ్చంట. ఇంకా అవేమీ చూయించుకోలేదు, వచ్చాక అని చెప్పింది. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ డే బ్లౌజే చూయించమంది. బ్లౌజే చూయించాను. బ్లౌజ్ తనకు అర్థం కాలేదన్నమాట. కుట్టింది ఎలాగా ఒక 3 బ్లౌజెస్ కుట్టింది, కానీ ఫినిషింగ్ రాలేదు, సెట్ కాలేదు. అప్పుడే వస్తుందా రాదు కదా, ఎంత అనుభవం కావాలి నేర్చుకున్న తర్వాత. ఇంకా బ్లౌజ్ అనేది లాస్ట్కి చూయించుకుంటాను. నాకు కావాల్సింది ఫ్రాక్స్, డ్రెస్సెస్ ఇవే కదా అని చెప్పేసి ఫ్రాక్స్, డ్రెస్సెస్, లెహెంగాస్ కుడుతుంది. ఈరోజు చూడండి, నిన్న ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టింది, తీసుకెళ్ళింది అనమాట. వాళ్ళ సిస్టర్ వేసుకుంటానని చెప్పేసి ఈరోజు తీసుకెళ్ళింది. తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఒక షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది వాళ్ళ మమ్మీ ఓల్డ్ శారీ తీసుకొచ్చి బాగుందని చెప్పేసి లెహంగా కొట్టుకుంటుంది. తనకి కుచ్చులు అనేది సరిగ్గా పెట్టలేదని ఈరోజు బాగా విప్పదీయించాను. 3 సార్లు విప్పదీసి కుట్టిందనమాట. ఇంకా అలా విప్పదీయించడం వల్ల ఏంటంటే వాళ్ళకు గుర్తుంటుంది. ఇవన్నీ స్టిచ్ చేసిందనమాట. ఒక్కసారి నేను చూయించానంతే, తర్వాత తనే ఓన్గా కట్ చేసుకొని కుట్టింది. నేను ఫస్ట్ చూస్తే నేను చూయించింది కుట్టేస్తుంది, తర్వాత తను నన్ను అడగకుండా కట్ చేసి కుట్టేస్తుంది. ఇది ఫస్ట్ రోజు కుట్టిన బ్లౌజ్. ఇది ఫస్ట్ డే కొంచెం ఫినిషింగ్ రాలేదన్నమాట. ఎక్కడికక్కడ మిషన్ కూడా బాగాలేదండి ఆ రోజు. 2-3 డేస్ పాత మిషన్ మీద కుట్టింది. అది అస్సలు బాగలేదన్నమాట. చాలా రోజుల నుంచి వాడినందుకు మిషన్ అంతా పాడైపోయింది. ఈ ఒకటి వచ్చేసి ఇది డ్రెస్ పై ఇది పాయింట్. ఈ పాయింట్ కూడా ఒకటి నేను కటింగ్ చేసి చూపించాను. తనే కుట్టింది. కటింగ్ దగ్గరుండి నేను చేయించాను. కొలతలు చెప్తూ ఎలా కట్ చేసుకోవాలి, డ్రెస్ మెజర్మెంట్స్ ఇస్తే ఎలా కట్ చేసుకోవాలి, డ్రెస్తో అయితే ఎలా కట్ చేసుకోవాలనేది చెప్పాను. ఇంకొకటి నేను చూపించింది తను కుట్టింది. తను ఓన్గా కట్ చేసుకొని ఇంకొకటి కుట్టింది. 2 కుట్టింది అనమాట. మొత్తము తొందరగా అర్థం చేసుకుంటుంది, తొందరగానే వచ్చేటట్టుంది. ఇంకా 1 మంత్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట. 10 డేస్లో ఇవన్నీ స్టిచ్ చేసిందంటే బ్లౌజ్ లాస్ట్కి చూయించుకుంటానంది, డిజైన్స్ అవన్నీ. ఇంకా నేను చెప్పే విధానం అంత ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ప్రస్తుతం నా దగ్గర వర్క్ చేస్తున్న సుమలత కూడా అంతే. 1 మంత్లో మిషన్ అయితే నేర్చుకుందండి. నేను 1 మంత్లో ఎవరైనా వచ్చి కుడతా నేర్పిస్తారా అని అడిగితే ఎంత 1 మంత్కి అని చెప్పేసి నేను 1 మంత్కి తీసుకున్న ఛార్జ్ చెప్తే అబ్బో బాగా ఎక్కువగా ఉందంటారు. కానీ 1 మంత్లో వచ్చేస్తుందండి నేను చెప్పే మెథడ్. చూడండి, ఈ డ్రెస్సు తను ఓన్గా కట్ చేసి కుట్టింది. అంటే ఫస్ట్ నేను ఒక డ్రెస్ కట్ చేయించాను, తర్వాత నన్ను అడగకుండా తనే కట్ చేసింది అనమాట. నేను హాఫ్ హ్యాండ్స్ చూపించాను, తను మాత్రం ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని కట్ చేసింది అనమాట. కాటన్ శారీస్ తెచ్చుకుంది. ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఇలాంటి కాటన్ శారీస్ ప్రిపేర్ చేయండి, తొందరగా వస్తుంది అనమాట. పాలిస్టర్ అయితే కొంచెం కుట్టు పడకపోవడం అలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. స్కర్ట్ కూడా చూడండి కొంచెం వెడల్పు పెట్టింది, కానీ బాగా పెట్టింది అనమాట. ఒక్కసారి చూపిస్తే పట్టేస్తుంది. ఇలా నాలెడ్జ్ ఉందనుకోండి 1 మంత్లో ఖచ్చితంగా నేర్చుకుంటారు. తనకేమి బయటి వాళ్ళవి కుట్టాలి నేర్చుకునేమి లేదంట. కాకపోతే ఏమైనా మనం కుట్టుకోవచ్చు అని చెప్పేసి నేర్చుకుంటుంది. ఇది చూడండి, ఇది తను కట్ చేసింది. ఫస్ట్ చూపించింది, నేను కట్ చేసి ఇచ్చాను, ఇది చూపించాను. ఇది తను ఓన్గా కట్ చేసింది. తను కట్ చేసేటప్పుడు నన్ను అస్సలు మళ్ళీ పిలవదనమాట. తనే కట్ చేస్తుంది. కట్ చేసి ఈ 2 కుట్టిందనమాట. చూడండి, ఇలా కాటన్ క్లాత్ల పైన కుట్టడం వల్ల తొందరగా అర్థమవుతుందని చెప్పేసి కాటన్వే తెచ్చుకుంటుంది. ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టిందండి. మనం ప్రొఫెషనల్ అంటే మనం అనుభవం ఉన్న వాళ్ళు కుట్టినట్టుగా కుట్టిందనమాట. ఈ బ్లౌజులన్నీ వచ్చిన ఫస్ట్ 3 డేస్ కుట్టింది. అందుకే ఇదైతే ఫస్ట్ డే అస్సలు సరిగ్గా రాలేదనమాట. చెప్పాను ఇలా అయితే కష్టమని. ఇంకా చూడండి, మిషన్ కూడా బాగా లేకుండా పాత మిషను, దాని వలన ఇలా అయిపోయింది. ఇంకా తన కోసం అని చెప్పేసి ఇంకా నాకు కూడా పీకో మిషను కూడా చాలా రోజులైంది. పాతది ఉంటే తీసేసాను, కొత్తది తీసుకురాలేదనమాట. ఇంకా 2 మిషన్స్ అయితే తీసుకొచ్చాను. ఇంక ఇప్పుడు సమ్మర్ కదా, నేర్చుకునే వాళ్ళు ఎవరైనా అడిగితే కూడా మిషన్స్ ఉండాలి మన దగ్గర చూపించడానికి. అందుకని మిషన్ అయితే కొనుక్కొచ్చాను అనమాట. ఈ అమ్మాయికి కూడా ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి ఈ 3 బ్లౌజెస్ వచ్చిన 3 డేస్ కుట్టింది. అంత పర్ఫెక్ట్గా ఏమీ రాలేవు. అది చెప్పాలి మనం, వాళ్ళకు కూడా చెప్పాలి ఇంకా మార్చుకోవాలని చెప్పేసి. లాస్ట్లో మళ్ళీ బ్లౌజ్ అనేది పెట్టుకుంటాను. బ్లౌజ్కి ఒక వారం 10 రోజులు కేటాయిస్తాను. ఇప్పుడైతే మిగతావన్నీ నేర్చుకుంటానని చెప్పడం వల్ల ఇవన్నీ స్టిచ్చింగ్ చేస్తుందనమాట. ఇవన్నీ పెద్దవే, ఇంకా వేసుకోవడానికి వచ్చేటట్టుగానే కుడుతుంది. వేస్ట్ ఏమీ పోవట్లేదు. వాళ్ళ చెల్లె సైజు తన సైజు కట్ చేసుకొని కుట్టేస్తుంది. ఇంకా చూడండి, ఫిల్స్ కూడా ఈరోజు సరిగ్గా పెట్టలేదు. విప్పదీస్తాను సరిగ్గా పెట్టకపోతే అంటే భయం వేసిందంట. ఇంకా సరిగ్గా పెట్టింది.
3 టైమ్స్ ఏమో విప్పదీసి మూడోసారికి సరిగ్గా పెట్టింది. ఇలా ఇదైతే ఈరోజు కంప్లీట్ చేసేస్తుండొచ్చు. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా వచ్చిందనేది చూపిస్తాను. నా దగ్గర నేను ఎందుకు చూపిస్తున్నాను ఇవన్నీ మీకు మాకేమవసరం అని మీరంతా అనుకోవచ్చు, కానీ అంత ఈజీ మెథడ్లో కటింగ్ స్టిచ్చింగ్ ఉంటుందని చెప్పడానికే ఈ విధంగా అయితే తొందరగా అర్థమయ్యే విధంగా చెప్తానన్నమాట. మరి అర్థం కానట్టు వాళ్ళేదో తలకాయ పట్టుకొని కూర్చునేటట్టు అయితే ఉండదు. ఈజీగా సింపుల్గా నేర్చేసుకుంటారు, పర్ఫెక్ట్గా కుదురుతాయి అన్నమాట. ఇలా మనం మిషన్స్ నేర్పించడం వల్ల మనం ఇప్పుడు షాప్లో కూర్చున్నాం అనుకోండి, ఒక్కరమే కూర్చుంటే చూసే వాళ్ళకి ఏం కుడుతుందో ఏమోలే అన్నట్టుగా ఉంటుంది. అదే మనం వర్కర్స్తోని ఇలా నేర్పించే వాళ్ళతోని మన షాప్ కలకలలాడుతూ ఉంటే మనకు వర్క్ కూడా ఖచ్చితంగా పెరుగుతుందండి. మీరు నేర్పించగలుగుతామంటే నేర్పించండి మిషన్స్. చూడండి ఈ మిషన్ వచ్చేసి చిన్న మిషన్, ఇది పీకో మిషన్ అండి. ఇందాక చూపించింది ఈ జనతా 2 మిషన్స్ మొన్ననే తీసుకొచ్చాను. నాకు 13,000 12,000 అయింది మొత్తం మీద. ఆ జాక్ మిషన్ నేను కుట్టేదనమాట. మిషన్ నేర్పించాలంటే మిషన్ అనేది ఖచ్చితంగా మిషన్స్ ఎక్కువగా ఉండాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందరికీ